ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం చక్కెర కేళి మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దానికోసం 2 చక్కెర కేళిని పండినవి తీసుకోవాలి. చక్కెర కేళిలు పండినవి తీసుకున్నట్టయితే మనకి కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తొక్క తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి. పంచదార మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 4 బాదం పప్పులు, సగం యాలుక్కాయ కొంచెం దోరగా వేయించుకుని పొడి చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అన్నమాట. మనకి బాదం పౌడర్ వేస్తే కొంచెం ఈ మిల్క్ షేక్ చిక్కగా వచ్చి టేస్ట్ బాగుంటుంది, దానికోసమని వేస్తున్నాము. ఇంకా ఈ బాదం పౌడర్ అనేది లేదు అంటే ఓన్లీ ఇలాచీ కొంచెం కొట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీనిలో కాచి చల్లార్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకున్న పాలని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం 2 చక్కెర కేళి పళ్ళకి 1 పావు కప్పు పంచదార వేసుకున్నాము. ఇంకా 1 పావు లీటర్ వరకు పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు హై స్పీడ్లో బ్లెండ్ చేసుకున్నట్టయితే మనకి చక్కెర కేళి మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే. మిల్క్ షేక్స్ని బయట మార్కెట్లో తీసుకోవాలి అంటే చాలా కాస్ట్ ఉంటాయి. సింపుల్గా 5 నిమిషాల్లో తయారైపోయే ఇలాంటి మిల్క్ షేక్స్ని మనము ఇంట్లోనే తయారు చేసుకుని సమ్మర్ని ఎంజాయ్ చేసేద్దాం. చూసారు కదండి, సింపుల్గా టేస్టీగా ఉండే చక్కెర కేళి మిల్క్ షేక్ 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.